హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. టాలీవుడ్లో ఉన్న టాప్ హీరోల్లో సినిమాల ద్వారానే కాకుండా అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతున్న ఏకైక హీరో మహేష్. సినిమాలతో పాటు పలు రకాల వ్యాపారాలు, కమర్షియల్ యాడ్స్ ద్వారా అధిక మొత్తంలో సంపాదిస్తూ ఉంటారు మహేష్. అంతేకాదు పలు సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటారు. ఇప్పటికే ఆపదలో ఉన్న ఎంతో మందిని తమ ఫౌండేషన్ ద్వారా ఆదుకున్నారు, ఆర్థిక సాయం చేశారు. బిజినెస్ వ్యవహారాలు, ఫౌండేషన్ కి సంబంధించిన పనులు, కొత్త వ్యాపారాల ప్రణాళికలు అంటే ఆయన సతీమణి నమ్రత చూసుకుంటుంటారు. సినిమాలు, యాడ్స్ కాకుండా ప్రొడక్షన్ హౌస్ ఏఎంబి సినిమాస్, రియల్ ఎస్టేట్ సంస్థలో వాటాలు, రెయిన్బో హాస్పిటల్స్, జ్యువెలరీ షోరూమ్స్ లో మహేష్ కి వాటాలున్నాయి. ఇదిలా ఉంటే మహేష్ మరో కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇప్పుడు సోలార్ ఎనర్జీపై దృష్టి పెట్టారు. దీనిలో మహేష్ భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఈ రంగంలో ప్రముఖంగా చెప్పుకునే ట్రూజన్ సోలార్ సంస్థతో చర్చలు జరుగుతున్నాయని, మహేష్ అందులో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టబోతున్నారని సమాచారం. ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం లాక్ అయి ఉన్నారు. సినిమాలోని క్యారెక్టర్ కి తగ్గట్టుగా తన గెటప్ ని పూర్తిగా మార్చేసుకున్నారు. ఇప్పటి వరకు మహేష్ ఏ సినిమాలోనూ ఈ గెటప్ తో కనిపించలేదు. ఫస్ట్ టైం ఈ తరహా లుక్ లో కనిపిస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే ఏళ్ల తరబడి ఆ కాంపౌండ్ లోనే ఉండాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే. దానికే ఫిక్స్ అయిన మహేష్ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఫారెస్ట్ అడ్వెంచర్స్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కోసం రాజమౌళి ఆల్రెడీ దక్షిణ ఆఫ్రికా వెళ్లి లొకేషన్స్ ను ఫైనల్ చేసుకున్నారు. మొదట ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ లో స్టార్ట్ అవుతుందని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ ఏడాది చివరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.